అసలు వెంకీ మంకీ మీకు పేరు ఎలా వచ్చింది? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ బేసికల్గా. వెంట్రిలాక్విజం చేసేవాడిని మంకీ డాల్తో. అది చేస్తుంటే చాలా అంటే చాలా పెద్ద హైలైట్ అయింది. ఒకసారి ఆ మిమిక్రీ మా కోసం. నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ. ఏసీపీ రామచంద్ర, నా కళ్ళ ముందే నా అన్నని చంపావు. శౌక తాలిక తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవాడిని. జబర్దస్త్ లో ఎలా వచ్చారు మీరు? అంటే నాకు చంద్రన్న, ఆయన లేనిది అసలు వెంకీ అనేవాడు లేడు. నేను వెళ్ళాక కాల్ చేస్తాను నీకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు మా గురువు గారు. ఏంట్రా నువ్వు ఫస్ట్ రోజే ఇలా నారా అన్న సారీ అన్న తప్పైందన్న అంటే. జబర్దస్త్ అనగానే ఒక బూత్ షో, అక్రమ సంబంధాల మీద స్కిట్స్, సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది? పెద్ద పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్ లో. గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్లి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్పండి? అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకి రాని వాళ్ళే అది పుట్టిస్తారు. కొన్ని రోజులు పంచలు వేసుకుంటే తప్ప వాళ్ళ టీమ్ లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? మన మీద ఒక రకమైనటువంటి దాంతో హైలైట్ అవుతారు. లేడీ గెటప్ లో ఏసీ వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చినాక ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి, చాలా. తెలియదు ఏంటంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% పక్కా అంటారు. ఇప్పటి వరకు ఎవ్వరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే. కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు. ఎలా జరుగుతుంది ఇది? వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. చెల్లాకి చంటి గారు నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, అన్యాయం చేశారు అనేసి అన్నారు. నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను. నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాడు. ఇలా చేయబట్టే తొక్కడం తప్ప వేరేం లేదండి. దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని, వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా విషయాలు. రోజమ్మ అమ్మ దేవత అంతే. ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్టే ఇప్పుడు దయ్యంలో చూస్తున్నారు ఆర్పి గారు. సో వాళ్ళ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఆ సాయం పొందిన వాళ్ళలో ఈయన ఉన్నాడా? మరి ఏదైనా సరే మూలాలు మర్చిపోద్దంటాను అంతే, ఇంకేమన్నా. ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చారు? ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చాను అని అంటే ఎప్పుడు వాళ్ళకి దగ్గర ఉండడానికి ఫోక్ సాంగ్స్ వచ్చాను. చివరగా అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మీరు చెప్పేది ఏంటి? దాంతో క్లోజ్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను, దయచేసి 100% టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, జబర్దస్త్ గెస్ట్ అని చెప్పొచ్చు, వెంకీ మంకీ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి జబర్దస్త్ నుంచి వచ్చినాక ఏం చేస్తున్నారు, జబర్దస్త్లో ఎలా చేసేవారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఓకే, అసలు స్టార్టింగ్ అంటే మీకు అన్ని ఇంటర్వ్యూలో చెప్పింటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటూ అసలు వెంకీ మంకీ మీకు పేరు ఎలా వచ్చింది? నాకు వెంకీ మంకీ పేరు ఎలా వచ్చిందంటే, నేను మంకీతో పప్పెట్ షో చేసేవాడిని. అప్పటికి వెంకీ మంకీ పేరు అనేది లేదు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని బేసికల్గా. సో మిమిక్రీ వెంట్రిలాక్విజం చేసేవాడిని మంకీ డాల్తో. అది చేస్తుంటే జీ తెలుగులో 2,22,222 అనే షో వచ్చింది. అందులో నా వెంట్రిలాక్విజం నేను ప్రదర్శించాను. చాలా అంటే చాలా పెద్ద హైలైట్ అయింది. సో అప్పుడు ఆ డైరెక్టర్ గారు వచ్చేసి నాకు ఆ పేరు పెట్టారు, కిషోర్ అన్న. కిషోర్ గారు, అరే బాగుందిరా వెంకీ మంకీ అనేది, మనం ఒక షో చేసుకోవచ్చు అని చెప్పి, సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి వెంకీ. జనరల్ గా మేము ఏమనుకుంటామంటే చెల్లాకి చంటి అంటే ఇట్లా రైమింగ్ కోసం ఏమో అంటారు కదా అనేసి వెంకీ మంకీ కలిసింది ఏమనుకున్నా. లేదండి, జబర్దస్త్ రాక ఒక 5 years బ్యాక్ ముందు నుంచే, సారీ 5 years ముందు నుంచి నా పేరు వెంకీ మంకీ. అప్పటి నుంచి జబర్దస్త్ లోకి ఎలా వచ్చారు అంటే వెంకీ విత్ మంకీ అని ఉండేది, వెంకీ విత్ మంకీ అని ఉండేది. తర్వాత మన వాళ్ళు నితిన్ అన్న, భరత్ అన్న, అరే నీ పేరు వెంకీ మంకీ, వెంకీ విత్ మంకీ కదరా, సో వెంకీ మంకీస్ అని పెట్టేద్దాం రా, నితిన్ అన్న, భరత్ అన్న నామకరణం చేశారండి. సో వెంకీ మంకీగా ఇలా కొనసాగుతుంది.
చాలా మాట్లాడుకునే ఉన్నాయి. మీరు ఫోక్ సాంగ్ చేస్తున్నారు, మిలియన్స్ లో ఉన్నాయి. వెబ్ సిరీస్, ఇందాక వెబ్ సిరీస్ కూడా చూసాను మీది, చాలా బాగుంది, బావ బొమ్మర్ది అనేసి. థ్యాంక్ యూ. ఈ బావ బొమ్మర్ది వెబ్ సిరీస్ నేను జబర్దస్త్, నేను యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీకి వచ్చింది కూడా మంచి డైరెక్టర్ అవుదామనండి, డైరెక్టర్గా నేనేంటో ప్రూవ్ చేసుకుందామని. కానీ దేవుడి దయ వల్ల నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్, నాకున్నటువంటి కొద్ది గొప్ప యాక్టింగ్ పరిజ్ఞానం, అంటే మరీ లోలో లేదు, హ్యాపీగా నాకు ఇచ్చిన పాత్ర న్యాయం చేయగలిగేంత యాక్టింగ్ పరిజ్ఞానం, టైమింగ్ ఉంది కాబట్టి సో 10 years వరకు, ఇప్పటి వరకు జబర్దస్త్లో ఎక్కువగా ఉన్నటువంటి టీమ్ లీడర్స్ నేను, రాకెట్ రాఘవ అండ్ బుల్లెట్ భాస్కర్, అంతే. ఎవరు కూడా ఇన్ని ఇయర్స్ లేరు. మేము ముగ్గురం ఎక్కువ 10 years చేసాం. సో అలా అయిపోయింది. తర్వాత జబర్దస్త్ అనేది ఏంటంటే ఇక మాకు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాము. అంటే ఏమవుతుందంటే మాకు జబర్దస్త్లో మాకు చాలా ఇచ్చిందండి. చెప్పాలంటే ఇంకొక లైఫ్ ఇచ్చింది. మా అమ్మ నాన్న ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే, అసలు ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసింది జబర్దస్త్ మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు. నిజంగా మల్లెమాల అనేది లేకపోతే ఈరోజు వెంకీ ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో అందులో తీసుకొచ్చింది చంద్రన్న. సో నా డైరెక్షన్ కళ ఇంకా ఉండిపోయింది. సో జబర్దస్త్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి కాన్సెప్ట్ అనుకొని ఒక ప్రొడ్యూసర్కి వినిపించాను. ఆయన భలే నచ్చింది ఆయనకి. బాగుందా వెంకీ, మనం చేద్దాం, ఒక ప్రాజెక్ట్ ఉంది, తర్వాత నీది పర్ఫెక్ట్గా చేద్దామని ఆయన నాకు మాట ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అనుకున్న లోపు మహేష్ అని మా తమ్ముడు ఉంటాడండి, తను అన్న JDL ప్రభాకర్ అని ఉన్నారు, అన్నయ్యకి ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ బాగున్నాయి, JDL క్రియేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. చాలా పాటలు కూడా చేసినట్టున్నారు. అవునండి, చాలా పాటలు చేశారు. సో JDL ప్రభాకర్ అన్నకి తీసుకెళ్ళి జస్ట్ చెప్పాను అంతే. నా స్టోరీ నేరేషన్ అంటే ఇన్ని రోజులు స్కిట్లు డైరెక్ట్లు చెప్పి అలవాటు అయిపోయింది కదా. అన్న బాగా ఎంజాయ్ చేసి ఎంత పోతే బడ్జెట్ అంటే బడ్జెట్ చెప్పా. అసలు బడ్జెట్ లో ₹1 కూడా ఎందుకు, కొంచెం తక్కువ చేద్దాం, ఇది ఏదో అనలేదు. నా మీద నమ్మకంతో ఒక రైట్ చేసేద్దాం. 26 మంది కమెడియన్స్ ఉన్న ఏకైక ఫస్ట్ పెద్ద వెబ్ సిరీస్ ఇదేనండి. అంటే ఒకప్పుడు జంధ్యాల గారి మూవీస్ లో ఎక్కువ మంది కమెడియన్స్ ఉండేవారు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఎక్కువ మంది కమెడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు లెజెండ్స్, వాళ్ళతో పోల్చట్లేదు. కానీ ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ లో ఇంత మంది కమెడియన్స్ తో ఉన్నది ఇదే మన ఫస్ట్ వెబ్ సిరీస్. ఎస్ అండి, ఇంత మంచి నాకు అవకాశం ప్రభాకర్ అని ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నేను ఆ స్టోరీ చెప్పగానే అన్న నవ్వుతూనే ఉన్నాడు. ఫస్ట్ ఒక ఎపిసోడ్ చాలు అనుకున్నది, 3 episodes విన్నాడు ఆయన. వినేసి ఇక నాకు చెప్పకు ఎంత అవుతుంది అన్నాడు. ఒక బడ్జెట్ చెప్పా. ఆ బడ్జెట్ ఎందుకు, ఏం వాడదాం, ఏది అడగల. బడ్జెట్ చెప్పగానే ఒక రెడీ టు మూవ్ అన్నాడు. ఎప్పుడు చార్జ్ చేద్దామంటే నువ్వు రెడీగా ఉంటే రేపే అన్నాడు. అన్న రేపంటే రేపే వద్దు, అదే అన్నాడు. నువ్వు రెడీగా ఉన్నంటే రేపే స్టార్ట్ చేయ అన్నాడు. అన్న రేపంటే రేపే వద్దే, దానికి కొంచెం నాకు టైం ఉంటుంది అని చెప్పి కరెక్ట్ 1 week స్టార్ట్ చేసాండి. స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్ మేకింగ్ అంటే మాది, మా డిఓపి సాయి కానివ్వండి, నేను కానివ్వండి, ఈవెన్ నాకున్నటువంటి టీం అందరు కూడా వెల్ నోన్ ఆర్టిస్ట్లే. చిత్రం సీన్ గారు వచ్చేసి బావగా చేశారు, నేను వచ్చేసి బావమరిదిగా చేశా. అండ్ మన నైనా గారు సీరియల్ యాక్టర్, తను నాకు సిస్టర్ గా చేశారు. అండ్ తర్వాత మన శ్రీవల్లి యాక్టర్ మెయిన్ లీడ్, తను నాకు పేరుగా చేశారు. నాకు డాడీగా అప్పారావు గారు, అందరు చాలా పెద్ద కాస్టింగ్ అండి, చాలా పెద్ద కాస్టింగ్. సో వాళ్ళకి ఎవరికి కూడా కెమెరా పెడితే ఒక్కరు కూడా టేకులు తీసుకోలేదు కాబట్టి పర్ డే 1 episode చేసామండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కొన్ని 100,000 స్కిట్స్ చేసి ఉంటారు మీరు. అవును. అయితే ఇది అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది మాకు అవుట్పుట్. అన్న మ్యూజిక్ దగ్గర కాంప్రమైజ్ కావద్దంటే నువ్వు ఎవరైతే బాగుంటావు అని అనుకుంటే, నా ఫేవరెట్ సాంగ్ ఏమున్నవే పిల్ల ఏమున్నవే సాంగ్ ఉంది కదండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ PR అయితే బెటర్ ఏమో అన్నాను. ఒక రాయేసా అన్న ప్రభాకర్ కానీ చేసి అన్నాడు. సో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మన వెబ్ సిరీస్కి మ్యూజిక్కి పెట్టుకున్నాం. అన్ని కలిసి వచ్చాయి అంటే మెయిన్ మా ప్రొడ్యూసర్ గారి. సో ఇప్పుడు ఈ మీరు డైరెక్షన్ చేసే అవకాశానికి అన్న ముందు జబర్దస్త్ ఇచ్చింది అన్నారు. అవునండి, జబర్దస్త్ లో ఎలా వచ్చారు మీరు? నేను జబర్దస్త్ లో చాలా చోట్ల చెప్పానండి, ఇప్పటికి చెప్తున్నాను. ఏంటంటే నాకు చంద్రన్న, ఆయన లేనిది అసలు వెంకీ అనేవాడు లేడు. అంటే ఒక ఈవెంట్ లో నా మిమిక్రీ చూసి నా నెంబర్ తీసుకున్నాడు. నా నెంబర్ తీసుకున్నాక అన్న నేను వెళ్ళాక కాల్ చేస్తాను నీకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు మా గురువు గారు. తర్వాత ఒక 1 week 10 days అయినా రాలేదు కాలు. తర్వాత ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది. ఎక్కడున్నారా అన్నాడు. అన్న నేనంటే ఒకసారి ఇంటికి మణికొండకు అని చెప్పేశాడు. కానీ ఆనందానికి వదులులేవు. అప్పుడే ట్రైన్ ఎక్కేసి సికింద్రాబాద్ లో దిగి అక్కడి నుంచి మణికొండకు వచ్చి అన్న కరెక్ట్ 9:30 ఉండమంటే 12:30 ఏంట్రా నువ్వు ఫస్ట్ రోజే ఇలా అన్నారా అన్న సారీ అన్న తప్పైందన్న అంటే మా ఫస్ట్ స్కిట్ రాముల
ఆ రాముల స్కిట్లో నేను అందులో లేడీ రింగ్ కావాలి రాజు రింగ్ అన్నది లేడీ గెటప్, ఫస్ట్ జబర్దస్త్ ఎంట్రీ లేడీ గెటప్. అప్పుడు ఆ స్కిట్ చేశాక అందరు క్లాప్స్, అది ఫస్ట్ స్కిట్ విన్నింగ్ మీద మేము ఫస్ట్ సంజీవ్ గారు ఉండే దాని డైరెక్టర్ రాగానే వచ్చి, అరే రచ్చరవి గాడు వెంకీ గాడు మీరు ముగ్గురు సూపరు, మీరు ముగ్గురు చేసేయండి అన్నాడు ఆయన. అవునా సార్ అంటే వీళ్ళు ముగ్గురు వీడు బాగా చేస్తారు అంటే, ఆయన తమిళ్ మీకు తెలుసు కదా సంజీవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్, ఒకప్పుడు డి ఆయనే అదుర్స్ అయినా ఇవన్నీ కూడాను. సో ఆయన అన్నాడు వీడిని పెట్టేసుకో నువ్వు వదలకు అనేసరికి, అంటే ఆయన పెట్టేసుకోమని చెప్పకముందే చంద్ర గారు మేము టీం అని చెప్పేశాడు మాకు ఇంట్లో, అరే మీరు బాగా చేసుకుంటే నేను మీకు లైఫ్ ఇస్తాను అన్నాడు. అన్నట్టుగానే ఇచ్చిన మాట ప్రకారంగానే మాకు మంచి లైఫ్ ఇచ్చాడు. అండ్ ఈవెన్ ఇప్పుడు మేము తినే తిండిలో అన్నకు కూడా కొంచెం ఉంటది అన్నమాట, ఆయన ఇచ్చింది కొంచెం ఉంటది. అయితే ఇప్పుడు చమక్ చంద్ర గారు మీ మిమిక్రీ చూసి అవకాశం ఇస్తాను, ఒకసారి ఆ మిమిక్రీ మా కోసం. అంటే మిమిక్రీ అంటే చాలా చేయొచ్చండి, నో ప్రాబ్లం. అంటే అందులో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన వాయిస్ అండి, అంటే నాకు పెక్యులర్ వాయిసెస్ ఎక్కువ చేస్తుంటాను నేను. మన ఛత్రపతి సినిమాలో షఫీ గారి డైలాగ్ ఉంటుంది కదండి, నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ, నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా తనింకా నిన్ను గుండెల్లోనే పెట్టి దాచుకుంటుంది. ఇకపై చంపడం అంటూ జరిగితే మొదట తన గుండె నుండి చంపి తర్వాత నిన్ను చంపుతా. ఛత్రపతి వస్స కొల్ల, వాడికి నాకు సంబంధం ఉంది, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఇలా ఉంటుంది. కళ్ళు మూసుకొని వింటే మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది ఏంటంటే గౌతమ్ మీనన్ గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన ఘర్షణ మూవీ డైరెక్టర్ యాక్చువల్లీ. ఆయన నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అండి మెయిన్, అంటే నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం, తర్వాత వెంకటేష్ గారి స్టైల్ ఇష్టం, ఇక నాకు గోపిచంద్ గారు అంటే ఇక కోసుకుంటాను అనమాట. సో వీళ్ళు ముగ్గురిని నేను చాలా అంటే చాలా అభిమానిస్తాను. గోపిచంద్ గారు అయినా సరే, వెంకటేష్ బాబు గారు అయినా సరే, చిరంజీవి గారు అయినా సరే, ముగ్గురు అంటే నేను కోసుకుంటాను అనమాట. సో ఈయన అందులో ఘర్షణ మూవీలో సలీం పండా ఉంటాడు కదా, సలీం పండాకి గౌతమ్ మీనన్ గారు డబ్బింగ్ చెప్పారు. అది చాలా మందితో చెప్పించి ఎవరికి సెట్ అవ్వలేదని ఆయనే చెప్పారు అనమాట. ఆ సీన్లో ఒక చిన్న సీన్ ఉంటుంది, రేయ్ టీసీపీ రామచంద్ర, నేను నా కళ్ళ ముందే నా అన్నని చంపావు, ఇంతకింత అనుభవిస్తావు డీసీపీ, చూసావు కదా నీ ఫ్రెండ్ చచ్చిపోయి శవమై ఉన్నాడు, నెక్స్ట్ నీ టీంలో ప్రతి ఒక్కరిని చంపుతా, తర్వాత నీ పక్కనుందే బ్లూ డ్రెస్ నీలాపాకి దాన్ని చంపుతా. చెత్తనా కొడుక ఎక్కడున్నారా? రే ఎక్కడుంటే ఏంది బే, నేనే నీ దగ్గరకు వస్తున్నా, డీసీపీ నువ్వు మగాడి అయితే ఇంట్లోనే ఉండు, ఇప్పుడే వచ్చి తెలుసుకుందాం. ఇలా ఉంటుంది. సో అట్లా ఆ పెక్యులర్ వాయిస్ తీసుకున్నాను. సో అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ మీకు అది మిమిక్రీ అనేది? నేను ఇంటర్ నుండి అండి, ఇది మిమిక్రీ అని తెలియనప్పటి నుండి, అంటే స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు టీచర్స్ అనుకరించేవాడిని, ఇది మిమిక్రీ అని తెలియదు నాకు, ఆ ఇమిటేషన్ అని కూడా తెలియదు, జస్ట్ సారా లెక్క మాట్లాడతా అనేది తెలీదు. మాది యాక్చువల్లీ మాది వరంగల్ డిస్టిక్ చిట్యాల మండల్ వెలంపల్లి, ఇప్పుడు టేక్మట్ల మండల్ అయింది. మా నాన్నకు జాబ్ వచ్చేసరికి మందమరికి షిఫ్ట్ అయిపోయాం. నేను పుట్టి పెరిగిందంతా మందమరినే. ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయితే మళ్ళీ బ్యాక్ టు వరంగల్ వచ్చేసాను. కానీ కాకపోతే నేను పుట్టి పెరిగింది అంతా మందమరినే, నా స్టడీ ఇంటర్ వరకు అక్కడే. సో మా మందమరిలో డాన్సర్స్ ఎక్కువ, సింగర్స్ ఎక్కువ, కళాకారులు ఎక్కువ, బట్ మిమిక్రీ నేను ఒక్కడిని ఫస్ట్. సో అందుకని నా ముందు ఎవరు లేరు కాబట్టి నాకు తెలియదు అది మిమిక్రీ అని. మిమిక్రీ అని పేరు ఉంటుంది కదా, తెలియదండి. నేను ఇంటర్లో ఒక స్టేజ్ షో ఇచ్చేంత వరకు నాకు తెలియదు అది మిమిక్రీ అంటారని. ఇప్పుడు చిరంజీవి గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే, ఇప్పుడు నాగార్జున గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే అని చెప్పేటోని. చిరంజీవి గారి డైలాగ్ అండి. ఓకే, నేను ఫస్ట్ ట్రై చేసిన వాయిస్, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవాడిని, వీరశంకర్ రెడ్డి మొక్కే కళాన్ని పీకేస్తే పీక కోస్తా. అప్పుడు ఇంద్ర సినిమా చాలా ఫేమస్, సో అది బాగా ఇమిటేషన్ చేశాను.
నెక్స్ట్ కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? అదొక్కటి లేదండి దేవుడి దయ వల్ల. అంటే కష్టాలు ఉన్నాయి కానీ కృష్ణానగర్ కష్టాలు అంటే నాకు లేవు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎవరికైనా సరే మన సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడే కదండి, ఎక్కడైనా సరే ఇండస్ట్రీకి వస్తా అంటే ఏ పేరెంట్స్ కూడాను ఇన్సర్టనిటీ ఉంటుంది. అవునవును. అంటే ఇప్పుడు మీరు అంతెందుకు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీ 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 మదర్ వాళ్ళే నా కొడుకు యాంకర్ అవుతాడంటే హైదరాబాద్ పోతా అంటే ఏమంటారు పక్కింటోళ్ళు, ఈవెన్ మన చుట్టాలు ఊక మంచి మీ వాడిక గాడి పోయి గాడి రానిస్తాడా ఊకో అని అంటారు. సో అట్లా అనేసరికి మా వాళ్ళు భయం కొద్ది నా మీద నమ్మకంతో పంపారు. అయితే కృష్ణానగర్ కష్టాలు నాకు మ్యాక్సిమం ఎందుకు లేవు అని అంటే ఒకటే కారణం అండి, నాకు మిమిక్రీ. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నేను బయట ప్రోగ్రామ్స్ చేస్తూ అవకాశాల కోసం వెతుక్కున్నా. సో నాకు అట్లా పెద్ద ప్రాబ్లం కాలే. ఇప్పుడు కృష్ణానగర్ కష్టాలు ఎవరికి ఉంటాయంటే ఓన్లీ ఆర్టిస్ట్, వాళ్ళకి అదొక్కటే లైఫ్ ఉండి పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం యాక్టింగ్స్ అంటే వాళ్ళు వేరే జాబ్ చేయలేరు. జాబ్ చేస్తే అడిషన్స్కి వచ్చే టైం ఉండదు, అడిషన్స్కి వచ్చే టైం ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు చూసారు, మంచి మంచి ఆర్టిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ జీరో నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఆస్తులు ఉండవు, ఏది ఉండవు, ఆ కళ మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళే. బట్ నాకెందుకు లేవు అని అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. సో అందుకే లేవు. అంటే ఉన్నాయి, వచ్చిన కొత్తలో ఇంట్లో డబ్బులు అడగకుండా వచ్చిన, ఎందుకంటే అమ్మ వాళ్ళకు నేను నమ్మకం కలిగించాలి అని చెప్పి వచ్చిన తర్వాత నాన్న సింగరేం జాబ్ అడుగు తీస్తారు. కానీ కాకపోతే నా మనసుకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పక్కలే ఒక మీ వాడు మీ ముఖం మనకి ఎట్లుంటది మనసు. నేనా ఇప్పుడు నేను ఇంత ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మా ఇంటి పక్కలే నువ్వు సీను, నా ముద్దు పేరు సీన్ అనమాట, నువ్వు మస్తు ఎత్తావు, నువ్వు మంచిగా అయినావు అని అంటారు. కానీ ఇదే నేను సక్సెస్ కాకపోతే వాడి ముఖానికి వాడు ఆర్టిస్ట్ ఆరా అంటారు. సో అట్లా భయపెట్టే వాళ్ళు ఎక్కువ. అందుకే నేను ఇంట్లో డబ్బులు అడగకుండా ఉండి నాకు తెలిసి ఒక 40 రోజులు అనుకుంటా అన్నపూర్ణ స్టూడియో దాకా మాది అమీర్పేటలో రూమ్ ఉండే, రోజు నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాడిని. ఏదైనా అవకాశం ఉంటుంది దొరుకుతుందని ఒకటే పూట పరోటా తినేవాడిని అండి. అది నాకు ఇంకా గుర్తు. పరోటానే ఎందుకనంటే మధ్యాహ్నం తినేవాడిని. అది మధ్యాహ్నం తిన్నాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ కవర్ అవుద్ది, పరోటా అరగదు కాబట్టి నైట్ డిన్నర్ దాకా ఉండేది. సో మీ మంచి బ్యాక్గ్రౌండ్ కదా నాన్న సింగర్ జాబ్ అని నేనేమంటున్నాను అంటే వాళ్లకు ఒక భయం కొద్ది పంపారు కదా, నువ్వు అక్కడికి పోయి ఇప్పుడు చదువు. నాన్న ఆయనకు ఒకటే ఉండే, నేను కష్టపడి నా పిల్లలను చదివిపిస్తాను, వాళ్ళు బాగుండాలని ఒక అది ఉండే. బట్ నాకేంటి, నా కళలో ప్రూవ్ చేసుకోవాలని నాకుండే. కానీ ఇంటి పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలందరూ కలిసి వద్దు నీ కొడుకుని ఏంది సినిమా ఇండస్ట్రీకి పంపిస్తూ అసలు వాడు నెగ్గుతాడా, పెద్ద పెద్దోళ్ళు మంచి వాళ్ళు ఆడ మట్టి గారిసిరు అనేసరికి ఇంట్లో కొంచెం ఉంటది కదా, ఎందుకు అవసరమా అని ఉంటది కదా. సో నేను సంపాదించుకొని నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇచ్చి వచ్చిన. ఇక నేను డబ్బులు అడుక్కుంటే ఇక నమ్మకం పోయినట్టే కదా, అరే ఇప్పుడే పైసలు ఇస్తున్నాం కాదరా ఇక నువ్వు ఎప్పుడు రా అనేది ఉంటారు కదా. సో అట్లా. సో జబర్దస్త్ విషయానికి వస్తే, జబర్దస్త్ అనగానే ఒక బూత్ షో, బూత్ మాటలతోనే అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అంటారు జనరల్ గా, కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సీరియస్లీ మనం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటుంది, ఇలాంటి కంటెంట్ లేనిది లేదు. ఈవెన్ ఇప్పుడు బూత్ షో అని అన్నారు, కరెక్ట్, చాలా మంది కూడా బూత్ షో అని చాలా మంది విశ్లేషకులు చాలా మంది గొప్ప వాళ్ళు అన్నారు కదా. మరి ఎందుకంటే బూత్ షో అయితే అంత రేటింగ్ వస్తుంది అంటే ఇప్పుడు టీవీలలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు చూస్తున్నారు. బూత్ షోనే కదా అండి. ఇప్పుడు బూత్ సినిమాలకు పిల్లల్ని తీసుకుని మన సినిమాకి వెళ్ళాం కదా. ఇప్పుడు టీవీ అయితే ఒక రూమ్ లో బెడ్రూమ్ లోనే పెట్టుకొని పెద్దలు మాత్రం ఎంజాయ్ చేయరు కదా, ఇంటిల్లి పాది చూసే షో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే అమ్మ అని అంటారు, అమ్మ అని కొంతమంది ప్రేమగా అమ్మ ఇట్రా అమ్మ అంటారు, అమ్మ ఇట్రా అమ్మ అంటే అందులో అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు చూసేవాడు సింగిల్ వే చూస్తాడు, సింగిల్ వే చూస్తాడు, డబుల్ వే చూసేవాడు డబుల్ వే చూస్తారు. ఇంకోటి ఏంటంటే బూత్ షో అనేది అంటే మరీ అంత వల్గారిటీ అయితే లేదండి. ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న డబుల్ మీనింగ్స్ వస్తాయి, పెద్ద సినిమాల్లోనే ఉన్నాయండి డబుల్ మీనింగ్లు కదా. సో ఇందులో వస్తే పెద్ద తప్పేమో అని అనుకోలేదు నేను. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ జబర్దస్త్ అనేది మాకేంటంటే మాస్ ఆడియన్స్కు చాలా కనెక్ట్ అయింది. సో మాస్ ఆడియన్స్ ఒరే అబ్బాయి ఇలా రారా అంటే నవ్వరు, అబ్బాయి అంటేనే నవ్వుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, చాలా పెద్దవాళ్ళు అంటే కొంచెం హయ్యర్ అఫీషియల్స్, వాళ్ళు టీవీలు చూడరు,
సో మన మిడిల్ క్లాస్ నుంచి ఇటు కింది వాళ్ళకి మనకు టీవీలు సెల్ ఫోన్లలో మనం అంటే మనకున్నటువంటి ఎంటర్టైన్మెంట్, పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫీసెస్ అవి వాడుతుంది సరిపోద్ది. సో మాకు వీళ్ళు కావాలి, సో వీళ్ళకి నచ్చే కంటెంట్తో వెళ్తాం అంతే. మీరు ఇంకొకటి, మీరు బూత్ షో ఇప్పుడు మీకు జబర్దస్త్ ఒక ఎపిసోడ్ ఎన్ని వ్యూస్ ఉంటుందని మీకు తెలుసు యూట్యూబ్లో? మిలియన్స్లలో ఉంటుంది. ఎస్, ఓకే, ఒక 1,00,000 వేసుకుందాం సరే, మిలియన్స్ వద్దు, 1,00,000 వేసుకుందాం. అందులో వచ్చే కామెంట్లు 50 ఉంటాయి కదా బూత్ షో అని. అంటే మిగతా 9 లక్షల మంది 1 మిలియన్ తీసుకుంటే సరే 90,000 మందికి తెలియట్లేదా? మరి ఎందుకు వేయట్లేదు వాళ్ళు? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో కామెంట్స్లో చూసుకుంటే మీకు ఒక 80-90% సూపర్ గ్రేట్, పలానా కామెడీ బాగుంది, పలానా స్కిట్ సూపరు, రాఘవన్న సూపరు, చంద్రన్న సూపరు అని అట్లా పెడుతూ ఉంటారు. ఎవరో ఒకటి బూత్ షో, వేరే బూత్ ఒక 5-6 పెడతారు. 100 కామెంట్లు ఒక 5-6 వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు 100%. ఇప్పుడు బూత్ షో అనే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా బూత్ వాడలేదా? వాడతారు, వాళ్ళ నిత్య జీవితంలో వాడతారు. మీరు నిజంగానే అది నిజంగా బూత్ షో అని అయితే అంత రేటింగ్ రాదండి 100%. అంటే గిట్టని వాళ్ళు పుట్టించింది అది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మక్ చంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే, గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరికి తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ అండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటాను. అందరు టీమ్ లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం, అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్ కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్ కి ఇంత అనిస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే, మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు సినిమాకి, ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. అయ్యా, అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి. ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం, ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు. ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ ఎక్కిచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు. సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి అట్లా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్ లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది 100%. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది, అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది మస్తు పేలుతుంది అనుకొని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనివి చాలా ఉన్నాయి. అబ్బా స్కిట్లా అయ్యాలి ఏం లేదే, ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక అట్లా. అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఈ వారం మన బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బా ఇవాళ ఏం లేదు కదరా ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏంటంటే, స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు, పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనుక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు.
ఎప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ 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 అని ఉండే, మన సుధీర్ ఉండే, సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే, మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే ఒక్కొక్క మనం ఎప్పుడైతే పంచు లేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుందండి, 100%. దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసేమో బిట మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి, మన ఇమ్మాన్యుల్కి వచ్చేసి వెనక కొండలని అట్లా, అంటే వెనక కొండల్లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేయించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే, మా దాంట్లో లేడీ గెటప్, హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు అన్నట్టే అది. అది లేడీ గెటప్ అంటే లేడీ గెటప్లో వేసి వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది, మీరు కూడా వేసారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి, చాలా. యాక్చువల్లీ అందరికి తెలియదు ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే ఒక మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్తుడు అయిపోయాడు. కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తా, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు. కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము. ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ఆ ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట, పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. వెళ్తుంటే 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 ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తుండేవాడిని, అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నాను అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు. అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన డైలీ లైఫ్లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాలకు టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటారు. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో, ఇక్కడ ఏదో జరిగిందని సరికి డించికి నడిసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా, కామెడీ కామెడీ అంటే అట్లని కాదు, ఆడియన్స్ ను మరీ అంత అదని కాదు. కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది, మమ్మల్ని కొద్ది గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం నవ్వి అరే ఈసారి కొంచెం ఇంకేదో తగ్గిందిరా అని అనుకుంటారు. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు, అంటే ఆర్టిస్టులు అంటే చేసేవాళ్ళు. అట్లా అది ఎందుకు చెప్తాను, ఇప్పటి వరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్ మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరెస్ట్ వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్, మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ్ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మ ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 2 అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది, అట్లా వాళ్ళ మీద వేస్తాం తప్ప అంతే. వాళ్ళ మూడ్ అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దుబ్బింది మరి చూసుకోండి అని అంటే, అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే అరే ఏంద్రా ఫస్ట్ స్కిట్ దుబ్బింది అంటే అన్న జడ్జెస్ మీదకి 2-3 పంచులే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది.
ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్, ప్లాట్ పాయింట్, ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు? ఇది కూడా అంతే సినిమాలోనే, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 minute లో. తర్వాత కంటెంట్ ఏంటన్నా చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం, ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాం. 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే, జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్. అవును, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చాలా చలామణి అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో, అంటే వేరే పార్టీలకు, రాజకీయ పార్టీలోకి వెళ్ళి. అటువంటి వ్యక్తులను మీరు దగ్గర చూసుంటారు. సో ఎలా జరుగుతుంది ఇది? అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, నేను అదే చెప్తాను, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది? అవునా కదండి? వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులో ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకొని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అది వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంతా ఒకటే కదా, సో తొక్కేడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గర నుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐడ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుండా ఉన్నప్పుడు అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి.
యూట్యూబ్ ఛానల్సే, యూట్యూబ్ ఛానల్స్. ఓకే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 తంబునెల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లేక ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ తంబునెల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటదంటే అత్తతో అల్లుడు బెడ్రూమ్ లో అని ఉంటది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన తమ్మునేలు చూసి అయ్యో అవునా వెంకికి, అయ్యో అంతెందుకండి, నేను వరంగల్ నుంచి గట్కేశ్వరి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట, పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి, ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు, గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకి మీరు చూడండి, ఇప్పుడు ఉంటుంది వెంకికి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది, అమ్మ నాకేం కాలేదు నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ ఏంటండి భారీ గాయాలు, రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్, ఇది భారీ గాయాలు. ఏమండి భారీ గాయాలు, నాకు అసలు ఏమైంది, నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతూ అయితే, అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది, ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకయ్య మొన్న వెంకికి యాక్సిడెంట్ అని వద్దొద్దు, బాగో చూడు భారీ గాయాలట, అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గాళ్ళు. అదే అయితే ఇంకొకటి, నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక, రోజా గారు ఎమ్మెల్యే, అప్పటికి ఎమ్మెల్యే స్థాయి. నీకు ఒక పెద్ద జోక్ చెప్తాను. ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్ లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాకా టీం, ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టారు. పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. థంబ్నెయిల్ పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అదేదో ఉండే మొన్న చాలా మంది పంపారు నాకు. అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన. అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటది లోపల మ్యాటర్. పైననేమో తంబులైనది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే నేను చెప్తాను లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది.
అందులో వెంకీ ఒకడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్గా కెరియర్ను ప్రారంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరియర్లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్మునేలకు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటున్నారు. నేను కంగారు పడిపోయానని కూడా వాళ్ళే చెప్పారు. చూసారు ఎంత గ్రేట్, నా కంగారుని కూడా వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ తమ్మునేల్కి ఆమె చెప్పింది దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? అయ్యో నిజంగానే అనుకుంటారు. నిజంగా అనుకోండి. ఇప్పుడున్న జనరేషన్ లో అవుతున్నాయి కదా, మాస్టర్ దగ్గర నుంచి అట్లనే అవుతున్నాయి. అంతే కదండి. ఇది సో ఇలా చేయబట్టేది తొక్కడం తప్ప వేరేం లేదండి. ఓకే, నెక్స్ట్ అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని, వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా ఉంటారండి. రోజమ్మ అమ్మ దేవత అంతే. ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్టే ఇప్పుడు దయ్యంలో చూస్తున్నారు, ఆర్పి గారు, రోజా గారు. సో వాళ్ళ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళిద్దరికీ నాకు తెలిసి ఈ రాజకీయ గొడవలు తప్ప ఇంకేమీ లేవండి నాకు తెలిసి. అయితే ఇంకా వాళ్ళు అలా ఉన్నారు అని అంటే నేను అదే చెప్పాను కదా, వాళ్ళ ఇంటెన్సీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి పగలు అదేంటో నాకు తెలియదు. కానీ బేసికల్గా రోజా గారు అయితే చాలా గ్రేట్ అండి. రోజా గారు కానీ నాగబాబు గారు కానీ సీరియస్గా చెప్తున్నా. సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా, ఏ బాధ వచ్చినా వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారండి. అది నేను గుండెల మీద చేసుకొని చెప్తా. చాలా అసలు పనికిరాని ఆర్టిస్ట్ నువ్వు అన్నటోని కూడా ఒక వాళ్ళ మోటివేషన్స్తో, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ మాటలతో వాళ్ళు పైకి తీసుకొచ్చారండి. ఈవెన్ మా స్కిట్లు బాగాలేకపోతే కోప్పడి తిట్టి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి బాగా చేస్తారు అని చెప్పి అట్లా మమ్మల్ని అంటే మాలో ఉన్న టాలెంట్ని రాకారన్నమాట. ఇంకా చేస్తావు, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. నిజంగా రోజా గారు కానీ నాగబాబు గారు కానీ జబర్దస్త్కి కాదు, ఈవెన్ మా అందరికి కూడా అదృష్టమే. ఎందుకంటే మా దాంట్లో అప్పుడు కరోనా సీజన్ తర్వాత అందరు కూడా మీరు జబర్దస్త్లో స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ పీపుల్స్ అండి. అంటే అప్పుడప్పుడే ఎదిగిరు, అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అన్నమాట. సో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా సహాయాలు చేశారండి. అది హాస్పిటల్లోనే కానివ్వండి, పిల్లల స్టడీ విషయాలలో కానివ్వండి, ఏదన్నా పెళ్ళిళ్ళు అయినా కానివ్వండి, ఏదన్నా ఆపద వచ్చిందంటే వీళ్ళిద్దరూ మేము ఉన్నామని ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్ట్ చేసేవారు, చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఆ సాయం పొందిన వాళ్ళలో ఈయన ఉన్నాడా మరి? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఓకే, సంబంధం లేదంటున్నారా? చెప్పొద్దున్నారా? అట్లా కాదు, నాకు తెలియదు, సీరియస్లీ నాకు తెలియదు. ఇక అది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నేను సంబంధం ఉందో లేదో అని నేను అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడో ఏదో పాత వీడియోస్ లేకపోతే పాత పేపర్ కటింగ్స్ ఏవో బయటకు వస్తుంటాయి కదా, మీ మీడియాకి నేను చెప్పాల్సిన కాదు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాకు కాకరకాయ కూర ఇష్టం అని చెప్పి నువ్వు కూడా కాకరకాయ తినాలని నేను అనలేను. అది ఆరోగ్యవంతమే, అది హెల్తీ ఫుడే. కానీ కాకపోతే ఏదైనా సరే మూలాలు మర్చిపోద్దు అంటాను అంతే, ఇంకేమన్నా. ఓకే, సో జబర్దస్త్ నుంచి చాలామంది ఏమంటాము మంచి మంచి ఆర్టిస్టులు అయినరు, డైరెక్టర్ అయినరు, ప్రొడ్యూసర్లు కూడా అయినరు. అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్లో? వస్తుందండి, జబర్దస్త్లో వస్తుంది. తెలుసో తెలీదో గవర్నమెంట్ శాలరీ పడ్డట్టే అసలు మళ్ళీ కంపౌండ్లో అదుగు పెట్టడం ఒక అదృష్టం అండి.
ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒక రోజు గ్యాప్, ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే. మల్లె మాలలో డబ్బులకి ఎటువంటి డోకా లేదండి. అందరూ అందుకే అందరం నాకు పర్ ఎపిసోడ్ కు 1 lakh వరకు ఇచ్చేవారు. కటింగ్ 4 episodes నాకు అట్లా. అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవాలి టీమ్ లీడర్స్, అవన్నీ కూడా ఒక 2 లక్షలకు మిగిలేదు. నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు, ప్రమోషన్స్. సో బాగానే ఉంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని అంటే, ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలుసుకున్నాం, మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా తీద్దామా అంటే నీ దగ్గర కొంత, నా దగ్గర కొంత, ఒక ఫ్రెండ్ నువ్వు ఉన్నావు, రైట్ అందరం కలిసి చేసుకున్నారు అంతే. నీ పేరు చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, సో వెంకీ ఉన్నాడు కదా వెంకీ పేరు వేసేద్దాం, ఏముంది ఎవరైతే అన్నట్టుగా అంతే. పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తం ఒక చుట్టాలని చేసేసింది. ఇప్పుడు మేము యూఎస్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, దుబాయ్ పోయినా, మలేషియా ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోలానే చూస్తారు. జబర్దస్త్ అంటేనే పంచులతోనే అది హిట్ అయింది షో. సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం. 100%. సో అలానే ఇప్పుడు సుధీర్ రష్మి అనేసి వాళ్ళది వర్ష అలా. సో అది రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా? పంచుల కోసమే అని మీరే అన్నారు కదా, పంచుల కోసమే వాడతారు. అదేంటండి, అదేంటి అది ఎందులో అంటే సుధీర్ రష్మి గురించి ఎందులో చెప్పారు? షోస్ అదే షోసే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే. బిగ్ బాస్ లో కూడా ఎన్ని లవ్ స్టోరీస్ లో అదే అంటున్నా, అవి నిజమయ్యే ఉంటాయా? మీరే అన్నారు కదా, ఏంటది షో వరకే. అంటే ఇప్పుడు మీరు పంచులతో నన్ను కూడా అంతే కదా, షోసే అది అంతే, షోస్ అంతే. ఇంకా ఇప్పుడు 4-5 సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రాన వాళ్ళు రియల్ లవర్, రియల్ వైఫ్ కారు కదా. ఇది అంతే, హిట్ పేర్ అంతే, హిట్ పేర్. ఒకసారి జనాల్లోకి వెళ్ళిన పేరుని ఏం చేస్తారంటే ఆ హిట్ పేరుని కొన్ని రకాలుగా, కొన్ని ఎపిసోడ్ వైజ్గా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట అంతే. మళ్ళీ మీ విషయానికి వస్తే మీరు మిమిక్రీ ఆర్టిస్టు, సింగరు, అంటే లిరిక్స్ కూడా రాస్తున్నారు అనుకుంటా. కవితలు రాశాను ఒకప్పుడు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు అంటే వచ్చారు? ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చాను అంటే మాది పల్లెటూరు అని చెప్పాను కదా, అండ్ మా సింగరేణి ఏరియాలో ఈ సాంగ్స్ వస్తుంటాయి, ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి, సిటీ కేబుల్ కొన్ని ఛానల్స్లలో వస్తూ ఉంటాయి అనమాట. మనం ఎంత ఏది చేసినా ఇప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళందరూ పొద్దుంతా ఇవే చూస్తారు. ఏది పొలాలకు పోయినా జబర్దస్త్ అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఇప్పుడు ఎంత కామెడీ షో అయినా సరే మీరు ఒక 2 సార్లు చూస్తారు కావచ్చు, 2 సార్లు చూస్తారు కావచ్చు. బిడ్డ మంచి మంచి పాటలు వస్తున్నాయి, నువ్వు చేయొచ్చు కదా నీ మా ఊళ్ళలో పోతే. సరే మా వాళ్ళు ఊకే పాటలు మనం ఏం చేస్తామమ్మా, మనది నేను యాక్టర్ వైపు వెళ్ళినంటే చేయి బిడ్డ మేము ఊకే చూసుకోవద్దా పాట. ఇప్పుడు ఒక సినిమానే చూసుకోండి, నా ఫేవరెట్ సినిమా నేను మీరు నమ్మరో అపరిచితుడు సినిమా ఒక 18 సార్లు చూసా థియేటర్లో. అపరిచితుడు ఆంధ్రుడి సినిమా అయితే ఒక 22 సార్లు చూసా, గోపిచంద్ గారిది. సో అంతవరకు చూసిన, ఇక తర్వాత చూడబుద్ది కదా, చూసింది అని అనిపిస్తుంది. పాటలు 100 సార్లు వినాలనిపిస్తుంది. సో మా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళకి దగ్గర ఉండడానికి ఫోక్ సాంగ్స్కి వచ్చినాను. మా కోసం వినాలనిపించే పాట ఒకటి బాగా నాకు. అంటే పాట అంటే నా ఫోక్ సాంగ్స్ లో నాకు ఆల్వేస్ లైక్ మా నాన్న సాంగ్ అంటే. మా నాన్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, అది నేనే పాడాను. నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ, నువ్వు లేవన్నా నమ్మలేని నిజం, నా గుండెను తొలిచేస్తూ ఉన్నది, తిరిగి రావన్నా మాట వినబడితే నా ఊపిరి ఆగుతూ ఉన్నది, నా చిరునామా నువ్వేగా నాన్న, నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ. ఇది నాన్న కోసం అని కొడితే వచ్చేస్తుందండి యూట్యూబ్లో, చాలా బాగుంటుంది సాంగ్. ఓకే, ఫ్రెండ్షిప్ కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పాటలు ఉన్నాయి, ప్లస్ గట్టు నవీన్ కుమార్ గట్టు శరపంజరం కోసం మీ డేట్స్ ఇచ్చి చేశారు. ఎలా అది అంటే ఇప్పుడు నార్మల్గా మీరు బిజీ ఆర్టిస్టు, ఒక సినిమా కోసం అసలు అంటే అది రిలీజ్ అవుతుందో అవ్వదు అన్న సినిమా కోసము మీరు అంత ఎఫర్ట్ పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్, సో నా ఫ్రెండ్ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. అది హిట్టా ఫట్టా మనం తర్వాత ఆలోచిస్తే, ఒక ఫ్రెండ్గా నా వంతు కర్తవ్యంగా సరే మనం సపోర్ట్ అనేది మెయిన్. సో ఆ సపోర్ట్ చేసినప్పుడు వాడు ఒక ప్రయోగం చేస్తుండు. ఇప్పుడు నేను కదా ఇటు ఇండస్ట్రీకి వస్తా అంటే మా వాళ్ళు వద్దురా నడు చదువుకో అంటే అక్కడ ఆగిపోయేవాడిని.
వాళ్ళు నా మీద ఏదో నమ్మకంతో నన్ను అయితే పంపించారు కదా. సో నా ఫ్రెండ్ మీద కూడా నాకు గట్టి నమ్మకం, నవీన్ మీద. వాడు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడన్న నమ్మకం ఉండే. సో మామ నువ్వు కానీ నేను ఎన్నుకుంటా, నువ్వు కానిచ్చేసే నేను ఎన్నుకుంటా అని చెప్పి సో తనకు ఫుల్గా సపోర్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి నేను ఒక 20-25 డేట్స్ ఇచ్చా, 25 డేట్స్ వరకు ఇచ్చా. మాదే పెట్రోల్, మాదే ఫ్రూట్స్ అన్ని మేమే తీసుకెళ్లే వాళ్ళం. మీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది, విలన్ గా చేశాను నేను అందులో. కానీ ఎక్కడ చాలా మంది అన్నారు ఏంటంటే ఎక్కడ కూడా దొరకలేదు, అంటే కమెడియన్ విలన్ గా చేస్తే దొరికిపోతారు. నేను ఎక్కడ కూడా దొరకలేదు అది చాలా మంది ప్రశంసించారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఒరి అమ్మా నువ్వు ఏంద్రా బాబు, నువ్వు కమెడియన్ అనుకుంటే ఇందులో ఏంద్రా విలన్ గా చేసావా అనేసి. అంటే కామెడీగా సాగిపోయి సీరియస్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. అది వేరియేషన్ నాకు చాలా బాగా ఇచ్చాడు వాడు. నన్ను ఫస్ట్ నుంచి దగ్గర నుంచి చూశాడు కాబట్టి ఇది మా వాడే బెస్ట్ అనుకొని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది. దానికి నేను న్యాయం చేశాను. సో వాడు మొత్తానికైతే ఆ శరపంజరం ద్వారా చాలా పెద్ద సక్సెస్ కొట్టాడు. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము వాడికి ఎన్నుకొని సపోర్ట్ చేసింది నిరూపించుకున్నాడు. ఒకవేళ మేము ఫస్ట్ 0 బడ్జెట్ సినిమా ఎక్కడ రూపాయి పెట్టకుండా ఏమో రోజుగా తొర్రూరు దాకా అక్కడ 150 కిలోమీటర్లు తొర్రూరుకు అప్ అండ్ డౌన్ నాకు 3000 పోతాయి రాలేనరా వద్దులేరా అని అంటే అప్పుడే డిసప్పాయింట్ అయిపోయి ఇంత మంచి ఒక డైరెక్టర్ని మనం మిస్ అయ్యేవాళ్ళం. ఒక ఫ్రెండ్స్కి నేను అనేది ఒకటే, మన ఫ్రెండ్స్కి మనమే సపోర్ట్ ఉండాలి, మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేని ఎవ్వరు ఏం సాధించలేరు. సో మన వాళ్ళకు మనం సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా బిగ్ బాస్ మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్ నుండి అప్పుడు వచ్చింది, స్టార్టింగ్లో వచ్చింది, ఇప్పుడు రాలేదు. అప్పుడు కొంచెం పేమెంట్ ఇష్యూస్ వల్ల అయిపోయింది, తర్వాత రాలేదు. ఇంకా చూస్తారా, ఫాలో అవుతారా బిగ్ బాస్? చూస్తా. నేను ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నేను ఒక టీవీ షో నుంచి వచ్చాను. సో నేను ఏ షోను కూడా తక్కువ అంచు. నేను ఇంకోటి ఏంటంటే నా ఐడియాలు కూడా ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలని. సో నేను ప్రతి షో చూస్తా, ప్రతి సినిమాలు చూస్తా, రిలీజ్ అయిన ప్రతి సినిమాలు చూస్తా, నేను ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా వస్తా. అరే ఆ సినిమా అమ్మతోడు అబ్బా తలకాయ నొప్పిరా, అరే మా గలీజ్రా అన్న సినిమాకి కూడా పోతా. ఎందుకంటే అది ఎందుకు జనాల్లోకి చేరలేకపోయింది అన్నది కూడా చూస్తాను నేను. ఎలా అవినాష్ ఎలా ఆడుతున్నారు? అవినాష్ బాగా అందులో అందరూ మనోళ్ళే. ఇప్పుడు అవినాష్ మంచిగా ఆడుతున్నాడు, ఆడొక్కడని కాదు ప్రతి ఒక్కరు మనోళ్ళే అందులో ఉన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోహిణి తీసుకోండి, నవీల్ని తీసుకోండి, నవీల్ వరంగల్ అబ్బాయి, వీళ్ళందరూ కూడా మనోళ్ళే. సో మనం అందరు తెలిసిన వాళ్ళే. ఇక ఒక్కరిని సపోర్ట్ చేస్తే అట్లేం లేదు, అందరు మనోళ్ళే. ఇంకా ఏముంది, అరే నువ్వు అన్నా నువ్వు అక్కడ ఆయన గురించి చెప్పినావు, అన్నా ఈ గురించి చెప్పినావు, అరే ఇక్కడ ఏం చెప్పినా ఎంత ఉంటది కదా. అందరు మనోళ్ళు, అందరు బాగా ఆడుతున్నారు. ఓకే, సో మీరు ఇలానే మీ ఈ యొక్క ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా కావాలి అంటే అందరూ అయినప్పుడు మీరు కూడా కావాలి కదా. అంటే నాకు తెలిసి నా పరిధి వరకు ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి డైరెక్టర్గా పక్కా చేస్తా 100%. ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఇంటిల్లి 10 కూర్చొని హ్యాపీగా నవ్వుకునే సినిమాలు చేస్తా. నేను 100% కామెడీకే పెద్ద పీటేస్తాను. ఇక వేరే సినిమాలు అంటే కమర్షియల్కి వెళ్ళిపోయాను. ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వించే కామెడీ సినిమాలు అయితే పక్కా చేస్తాను. అదే నా గోల్ కూడా అదే. ఇంటిల్లి 10 వస్తే అమ్మ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవాలంతే, అదే నా గోల్. బలగం వేణు గారు అన్నారు కదా, స్టార్టింగ్ మీకు నేను వేణన్న టీంలో 24 ఎపిసోడ్లు చేశా. బలగంలో ఎందుకు చేయలే మరి? ఇక అప్పటికి మేము జబర్దస్త్లో అందరం బిజీ. మా జబర్దస్త్ మీకు బలగం అనే కాదు, మీకు గుర్తుందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జబర్దస్త్ వదిలేసిన వాళ్ళందరూ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు. జబర్దస్త్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో ఎక్కువగా లేరు. అవి అడపదడప. ఇప్పుడు నేను కూడా జబర్దస్త్ చేస్తూ కేవలం ఒక 10-12 సినిమాలు చేశాను అంతే. బట్ వదిలేసిన వాళ్ళు చాలా సినిమాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే జబర్దస్త్ ఏంటంటే మనం మంత్లీ వాళ్ళకు ఒక 6 days ఇవ్వాల్సి వస్తుంది. మంత్లీ 6 days ఇవ్వాల్సి వస్తుంది. ఆ 6 days ఫస్ట్ వీక్లో 2 days, మిడిల్ వీక్లో 2 days, లాస్ట్ వీక్లో 2 days. ఇప్పుడు నీకు ఏదైనా 1-2 days సినిమాలు వచ్చాయి అనుకోండి, అవి అయితే చేయగలుగుతున్నాం. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎలా ఉంటాయంటే బల్క్గా 10 రోజులు ఇస్తారు, 12 రోజులు ఇస్తారు పెద్ద సినిమాలు. సరే 2 రోజులు జబర్దస్త్ ఉందండి అంటే వాళ్ళు మన కోసం పెద్ద పెద్ద కాస్టింగ్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆపలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవునా ఇంకి వద్దులే వేరేగా తను పెట్టి మనకి ఎందుకు రిస్క్ అంటారు. మేము వచ్చి సార్ పెద్ద సినిమా వచ్చింది షెడ్యూల్ రాను అంటే కుదరదు, ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది. సో అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు చాలా మంది బయటికి రావడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే జబర్దస్త్ మాకు అన్నీ ఇచ్చింది, ఎవ్రీథింగ్, డబ్బు ఇచ్చింది. చెప్పాను కదండి, గవర్నమెంట్ సాలరీ ఇవాళ షూటింగ్ అయిపోతే ఎల్లుండి డబ్బులు పడిపోతాయి, అంత భరోసా. ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా రూపాయి ఆపలేదండి జబర్దస్త్. మళ్ళీ ప్రొడక్షన్ అందులో నో డౌట్. సో
అట్లా మాకు అన్నీ ఉన్నాయి కానీ మా గోల్ అనేది అక్కడే ఆగిపోతున్నాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో అందరు బయటకు వస్తున్నారు. ఓకే, చివరగా అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మీరు చెప్పేది ఏంటి, దాంతో క్లోజ్ చేస్తాం. అంటే అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్టులు కానీ నేను ఒకటే చెప్తానండి, చాలామంది కూడా సార్ అప్పుడప్పుడు రైటర్స్ ఆడిషన్స్ అని చెప్పి మనం పెడితే 100 మంది వస్తారు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను, దయచేసి మీ దగ్గర వర్త్ ఉంటేనే రండి, టైం వేస్ట్ చేసుకోకండి. వస్తాడు అన్న, నేను నాకు 2 స్కిట్లు ఉన్నాయన్న, ఏంటంటే ఇప్పుడు బాగా తాగుతాడన్న, బాగా తాగి బామ్మర్దిని కొడతాడన్న, అక్కడ వస్తుంది, అక్కడ కొడతాడు బామ్మర్దిని కొడతాడు, ఇది కామెడీ అని అంటాడు. సీరియస్లీ ఇంకోటి వస్తాడు, అన్న ఫస్ట్ మీరు రాగానే నాగబాబు గారు నమస్తే అంటారు. అప్పుడు నాగబాబు గారు చూసి వెంకీ హాయ్ బాగున్నావా అంటాడు. అన్న తర్వాత సార్ ఈ రోజు అందంగా ఉన్నారని అక్కడ డించిక్ అని పడుతుంది అన్న, నాగబాబు గారు రోజా గారు నాగబడతారు అన్న, ఇవి కూడా చెప్తున్నాడు. అంటే కనీస పరిజ్ఞానం ఉండదు. చాలా మంది కూడా ఆర్టిస్టులు అవుదామని వచ్చేస్తారన్న. ఇప్పుడు నేను ఒక చిన్న వెబ్ సిరీస్ తీసాను కాబట్టి నేను చెప్తున్నాను, చాలా మంది ఆడిషన్ పెట్టాం. నేను ఎలా తీసుకున్నానంటే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టా, ఒక్క ఛాన్స్ అని పెట్టి చాలా మందిని తీసుకున్నాను. ఇప్పుడు మన దాంట్లో సెకండ్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ అంతా పెద్ద కాస్టింగ్ కనబడుతుంది, సెకండ్ అంతా ఇన్స్టా నుంచి అక్కడ నుంచి నేను ఇన్స్టాలో కొత్త వాళ్ళని తీసుకున్నాను, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని. సో ఈ కొత్త వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, మన ఆడిషన్ తీసుకుని కెమెరా పెడితే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అంటే, మీరు చెప్తాను సార్. మరి నువ్వేం ప్రిపేర్ అయ్యి రాలేదంటే, రాలేదు సార్, మీరు ఏదైనా చెప్పండి సార్, మీరు చేసినట్టు నేను చేస్తా అంటాడు. మరి నేను చేసినట్టు నువ్వు చేసుడు ఏంది అంటే, నువ్వు ఒక ఎగ్జామ్కి వచ్చినప్పుడు సార్ మీరు రాస్తే నేను రాస్తాను సార్, మీరు ఎగ్జామ్ ఆన్సర్ చెప్తే నేను రాస్తారా? చాలా మంది కూడా ఆర్టిస్టులు అవుదామని వస్తారన్న, ఒక్క గింతంత టాలెంట్ కూడా ఉండదు. దయచేసి అట్లా వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఎదుటోళ్ళ టైం వేస్ట్ చేయకండి. మీ దగ్గర పర్ఫెక్ట్ ఒక డైలాగ్ చెప్పగలిగి, చాలా మంది మీరు చూడండి, ఇప్పుడు మీరు ఈ పొజిషన్ ఉన్నారు కదా, చాలా మంది కూడా డైలాగ్ ఇస్తే చెప్పలేరు, తడబడుతుంటారు, టైమింగ్ ఉండదు. కానీ ఆర్టిస్ట్ అవ్వాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చేస్తుంటారు, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయరు. అట్లా వస్తే మీ లైఫే స్పాయిల్ అవుతుంది, టైం అంతా ఇక్కడే కిల్ అవుతుంది. అదొక్కటి అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి, పోయేదేముంది, రోజు అద్దం ముందు నిలబడి ఒక సీన్ చూడాలి, అట్లా బ్రహ్మానందం గారిదో బాబు మోహన్ గారిదో లేకపోతే ఎవరైనా ఒక మంచి కమెడియన్ ఆ సీన్ చూసి మీరు వాళ్ళ హావభావాలతో అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. సో చాలా మంది కూడా తిరుగుతుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. సో ఎవరైనా సరే పరిపూర్ణంగా మేము ఆర్టిస్ట్ అనుకుంటేనే ఇక్కడికి వస్తే 100% టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ వాళ్ళు చెప్తే చేస్తాము, ఏదైనా సరే ఇస్తే చేస్తాం అనేటోళ్ళు మాత్రం రాకండి, వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి అంతే. ఎందుకంటే మన కాలం గడిచిపోతే మనం ఈ పని చేసుకోలేం, బయటికి వెళ్ళి వేరే పని చేసుకోలేం. సో అదొక్కటే చెప్పగలను అన్న. ఓకే, చాలా విషయాలు చెప్పారు జబర్దస్త్ గురించి, మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. జబర్దస్తిగా నేను ఇప్పుడు ఇక్కడ డైలాగ్ చెప్తా డబ్బింగ్ లో తీసుకొచ్చాను మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. అండ్ మా బావబామ్మది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను, చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా